అధికారంలో ఉంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల గొంతుకగా నిలిచే పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ అని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నెల్లూరు శివప్రసాద్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పంటపాలెం గ్రామ సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు, నెల్లూరు శివప్రసాద్, వల్లూరు సర్పంచ్ పల్లికొండ ప్రతాప్ తదితరులతో కలిసి ఎంపీపీ గండవరం సుగుణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులతో కలిసి కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలపాక శ్రీనివాసులు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజల హృదయంలో వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు షేక్ అగ్ని, ఎంపీటీసీ సభ్యుడు ఎల్లంగారి వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు ఎల్లంగారి సాయి, బషీర్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజలందరికీ మరియు వైఎస్ఆర్ అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి లేని లోటు స్పష్టంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజల్లో అర్థమవుతుంది. అందరూ కూడా నవరత్నాల పథకాలు తీసుకొచ్చి ప్రజలకు మరింత చేరువై నాడు నేడు స్కూల్స్ ఇలా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి సుస్థిరమైన స్థానం సంపాదించి ఆయన మంచి పరిపాలకుడు అని ప్రజలు అనుకుంటూ ప్రజలొక్కరూ జగన్మోహన్ రెడ్డి లేని దానికి ఈరోజు మా దగ్గరకు వచ్చి కార్యకర్తలు అందరూ కూడా ప్రజలు కానీ అందరూ బాధపడటం జరుగుతుంది. ఈ 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మన కాకాణ గోవర్ధన్ రెడ్డి, మెస్టా విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో గ్రామాల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో అత్యధిక సీట్లు గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుగ్గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముత్తుకూరు మండల కార్యకర్తలకు, ప్రజలకు, నాయకులకు అందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మనం అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అదేవిధంగా మనం 16 సంవత్సరాల సందర్భంలో పార్టీ కష్టాలు నష్టాలు అన్నీ అధికారం చూసాం, ప్రతిపక్షం చూసాం. ప్రజలకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనం ప్రజల యొక్క గొంతుని మనం చూపించామో, అధికారం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల విధానంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంతవరకు సేవ చేయాలనేది తెలియపరచడం జరిగింది. దురదృష్టంతో మళ్ళా మనకు అధికారం కోల్పోయినాం. ఈసారి రాబో రోజుల్లో వచ్చే 2029లో ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ పరిపాలన కోరుకుంటున్నారు ప్రజలు. కాబట్టి అందరూ ఒకసారి కార్యకర్తలు, నాయకులు, ముఖ్యులు అందరూ కలిసి మనం ముఖ్యంగా మన పార్టీని అధికారం తీసుకొచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ, ప్రజల యొక్క ఆశలు ఆశయాలు నెరవేర్చే విధంగా మన ముఖ్యమంత్రికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, మాజీ ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం
పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచె పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.